హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పిక్సెల్పిక్స్ ఛానల్కి స్వాగతం. ఈ వారం మన రెసిపీ వచ్చేసి నూనె బెండకాయ కర్రీ. నూనె బెండకాయ కర్రీ అనగా కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియదు. ఇది నేను మా అమ్మమ్మ గారి ఊర్లో తినేదానండి. అమ్మమ్మ ప్రతి ఫ్రైడే చేసి పెట్టేది మాకు. చాలా బాగుంటుందండి. ఈ కూర రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక పాత్రలోకి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేదాకా హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు ఈ విధంగా వేయించడం వల్ల జిగురు అనేది అస్సలు ఉండదండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ చెట్ల నుంచి కోసి లేత బెండకాయలు వండేది. చాలా బాగుంటాయండి లేత బెండకాయలు అయితే. ఈ విధంగా ఫ్రై అయిన బెండకాయల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇది నూనె బెండకాయ కర్రీ కదండి, దీని పేరులోనే ఉంది. ఆయిల్ బాగా ఎక్కువగా పడుతుంది. దీంట్లోకి 2 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని జీలకర్ర ఎర్రగా వేగి ఆవాలు చిటపటలాడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి 3 ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడి పింక్ కలర్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయలని బాగా మగ్గించండి. అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి 1 స్పూనున్నర ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, స్పూనున్నర కారం, 2 చిటికెళ్ళ పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ కారం, ఉప్పులు మాత్రం ఎవరిష్టానుసారం వాళ్ళు వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా కారం మొత్తం ఆయిల్లో పైకి తేలేంత వరకు బాగా వేయించుకోండి. ఇక్కడ కొంచెం అడుగడుతుంది అన్నప్పుడు కొద్దిగా 1 స్పూన్ దాకా వాటర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి 3 టమాటాలు మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నది, ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారాలు సరిచూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అయితే కనుక సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఇప్పుడు మొత్తం బెండకాయ ముక్కలన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మనకి చాలా సింపుల్గా నూనె బెండకాయ కర్రీ తయారైపోయినట్లే. మీరు రెగ్యులర్గా చేసి బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.